అందరికీ నమస్కారం. జోసా కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా రాలేదు మనకి. కమింగ్ టు అవర్ తెలంగాణ స్టేట్ ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఆర్ ఆల్రెడీ డిక్లేర్డ్. అందరికీ ర్యాంకులు వాటి గురించి ఐడియా ఉంది. కౌన్సిలింగ్ గురించి చాలా మంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, పేరెంట్స్కి కూడా. ఏమి దగ్గర పెట్టుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఎలాంటి బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి, ఎలా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి అన్న దాని గురించి ఈరోజు ఒక వీడియో మనం ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్స్ మనకున్న బ్రాంచెస్ ఏమున్నాయో చూడండి. ఐటీజేఈ, నీట్ అండ్ ఫౌండేషన్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా సరే కౌన్సిలింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మా నెంబర్స్కి కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, లోకల్ నాన్ లోకల్ అడ్మిషన్స్ అన్నిటి గురించి కూడా మెంటార్షిప్ చేయడానికి అవర్ టీమ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. కమింగ్ టు ద కౌన్సిలింగ్ పార్ట్, ఇక్కడ మనకి టీజీ ఈఏపీ సెట్లో టోటల్ కాలేజెస్ గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి 290 వరకు ఉన్నాయి. సీట్స్ అవైలబుల్ 1,07,000 అండ్ టోటల్ అపియర్ స్టూడెంట్స్ more than 2 lakhs, 2,07,190. Seats qualified for engineering 1,51,000 అంటే 73% వరకు క్వాలిఫై అయితే మనకి. జనరల్ కేటగిరీలో క్వాలిఫైయింగ్ 40%, ఓబీసీ రిజర్వేషన్ ఓబీసీలో 25%, ఎస్సీ ఎస్టీకి క్వాలిఫైయింగ్ ఏమి ఉండదు. సీట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ సీట్ అలాట్మెంట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి డేట్స్ వచ్చే ముందైనా కానీ. టీజీ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్షీట్ అండ్ సర్టిఫికేట్ మీన్స్ ప్రూఫ్ కంప్లీషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఎస్ఎస్సి వాళ్ళైనా సిబిఎస్సి వాళ్ళైనా కానీ, ఇంటర్మీడియట్ అండ్ 12th క్లాస్ మార్క్షీట్ అండ్ సర్టిఫికేట్, టీసీ ఇవన్నీ కంపల్సరీగా దగ్గర పెట్టుకోవాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కింద వచ్చేసరికి ఆధార్ కార్డ్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్. 85% seats will be allotted for local candidates and 15% for non-local candidates. And the reservation category వాళ్ళు caste certificate SC ST OBC వాళ్ళైనా సరే income certificate must be issued after January 1st 2025. అది జనవరి అయినా ఏప్రిల్ వరకు ఇస్తున్నారు కొన్ని చోట్ల. Just go through the business rules after admission notification is given. EWS కూడా economically weaker section certificate required for claiming the reservation. In fact, any minority certificate is there for those category, Muslim and Christian minority communities. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉండాల్సి వస్తే 2-3 ఫోటో కాపీస్ కూడా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 4 to 6 ఉంటాయి. ఇవి అన్ని దగ్గర పెట్టుకున్న తర్వాత మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ సీట్స్ బ్రాంచెస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, మనకు వచ్చిన ర్యాంకుని బట్టి దాదాపుగా ఒక 40 to 50 ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు బ్రాంచ్ కాలేజ్ అనేది చూసుకోవాలి. బ్రాంచ్ కాలేజ్ ఎన్నుకునేటప్పుడు మనకి తెలంగాణలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి, టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి, ఏ బ్రాంచెస్కి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటన్నిటిలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకు వచ్చేసరికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అవి మనము ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ముందు లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ 52 lakhs ఉంది. మీడియం ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ 9.5 lakhs పర్ యానం. CVIT 54 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, అది అందరికీ కూడా ఒక స్టూడెంట్స్కి ఉంటుంది. బట్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 12 lakhs ఉంది. అలానే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 48 is the highest package and average package వచ్చేసరికి 10 lakhs ఉంది మనకి. విఎన్ఆర్ విజేఐటి హైయెస్ట్ ప్యాకేజ్ చాలా బెటర్గా ఉంది కరెక్ట్గా పోల్చుకుంటే. బట్ యావరేజ్ ప్యాకేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ అన్ని బ్రాంచెస్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. అలానే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 52 lakhs is the highest package, 9.9 is the average. GREIT పోకరాజు రంగారావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 52 highest package ఉంది, average 9.27. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా మనకి టాప్ 10 లో ఉంది,
50 lakhs is the highest package, 9.74 is the average. CVR Engineering College మనకి టాప్ 10 లో ఉంది, దానికి కూడా 72 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ FGIT అంటాం, 42 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, 6.5 యావరేజ్ ఉంది. అలాగే పివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 60 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది, 7 lakhs యావరేజ్ ప్యాకేజ్. అండ్ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓన్లీ ఫర్ ఉమెన్ హైయెస్ట్ ప్యాకేజ్ 53 ఉంది, యావరేజ్ 8.5 వచ్చింది. అలానే ఈ BVRIT ఫర్ ఉమెన్ దాంట్లో కూడా హైయెస్ట్ ప్యాకేజ్ 59 అండ్ యావరేజ్ 13 ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ 1-2 తక్కువ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మనకి కేశవ మరీలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ వీటిలో కానీ యావరేజ్ ప్యాకేజీ కొంచెం ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి, అన్ని బ్రాంచెస్ ఉండవు కాబట్టి. ఇప్పుడు బ్రాంచ్ వైజ్ చూసుకుంటేసరికి మనకి తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 ఆ టాప్ 12 ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటే ఫస్ట్ JNTU కాలేజ్ మనం చూసుకున్న తర్వాత బ్రాంచెస్ కూడా చూసుకోండి. కంప్యూటర్ సైన్స్, CSM, AIS, సైబర్ సెక్యూరిటీ, IT, EC అండ్ EE. ఫస్ట్ మనం బ్రాంచ్ చూసుకోవాలా లేదా కాలేజ్ చూసుకోవాలా? మీ ఇంట్రెస్ట్ బట్టి ముందు అసలు మీ ర్యాంక్ ఎంత వచ్చిందో చూసుకొని 2025 సీట్స్ ఎలా ఉన్నాయో దానికి సపోజ్ ఒక స్టూడెంట్ ర్యాంక్ ఎంత ఉందనుకోండి, 1228 అనే ర్యాంకే ఉంది. మనము ఆ ఒక్క ఆప్షన్ మనకి వచ్చేసి 2000 ర్యాంక్ ఉంది అని ఒకే కాలేజీలో పెట్టి వదిలేయకూడదు. మనకు కావాల్సింది ఒకవేళ వచ్చినా రాకపోయినా ±1000 ర్యాంక్స్కి వెళ్ళాలి గ్యారంటీగా. సపోజ్ ఒక ర్యాంకు ఒక స్టూడెంట్కి 5000 ఉంది, 5000కి ఏ బ్రాంచ్లో ఉన్నాయి? సపోజ్ ఇక్కడ గోకరాజు వచ్చేసరికి 4184 ఉంది, ఇక్కడ 4682 ఉంది. 5000 ర్యాంక్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ సీట్ రావట్లేదు కంప్యూటర్ సైన్స్ లో, ఇక్కడ CVR లో ఛాన్స్ ఉంది, వీటిలో ఛాన్స్ ఉంది. ఎక్కడ ఛాన్స్ ఉంది అనేది మినిమం 30+ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ సీట్ వచ్చేసింది కదా ఒక కాలేజీలో, ఇక నేను మిగతా ఆప్షన్స్ పెట్టుకోకూడదని ఒకటే పెట్టుకుంటే మోసపోయే ప్రమాదం ఉంది. ఏ సీట్ రాకుండా కూడా ఖాళీగా ఉండే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి one cannot have as many options as you can. నేనైతే ఒక 50 ఆప్షన్స్ వరకు సజెస్ట్ చేస్తాను. అవి ముందు లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి, కాలేజెస్ వైజ్, బ్రాంచ్ వైజ్. అంటే బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇవి కాకుండా కూడా కొన్నింటిలో వేరే బ్రాంచెస్ వస్తాయి. ఏ బ్రాంచ్ ఏ కాలేజీకి కట్ ఆఫ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మళ్ళా మనం ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, దానికి లిమిట్ ఉండదు. మినిమం ఐ సజెస్ట్ 30 to 50 ఆప్షన్స్ ఫర్ దీస్ కాలేజెస్. టాప్ 10 ఒకసారి చూడండి. దీని తర్వాత 2025 కేటగిరీ వైజ్ కూడా ఒకసారి వీడియోలో చూద్దాం. Video regarding MSET TSMSET 2026. పాత 2025 MSET ర్యాంక్స్ ప్రకారం టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ర్యాంక్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాలేజ్ అందరూ ఎక్కువగా చాయిస్ తీసుకునే కాలేజ్ అది JNTU ఒకటిలో ఉంది. దానికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో స్టార్ట్ చేస్తే దానికి 12,028, 12,028 అండ్ 1,228 అంటే అరౌండ్ 1,000 ర్యాంక్. అంటే ఇది రఫ్లీ గివెన్, ఇది లాస్ట్ రౌండ్లో ఇచ్చినటువంటి నెంబర్. ఇది +-300 కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 1500 ర్యాంక్ వరకు CSE బాయ్స్కి, గర్ల్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్, అంటే 1300 to 1400 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ దట్ ఈస్ 1614 అండ్ 1960. ఇక్కడ అంటే ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి కోర్సు JNTUలో టిల్ 2026 ఈ రోజు వరకు కూడా అది అనౌన్స్ చేయలేదు. బట్ 2026 కౌన్సిలింగ్లో దేర్ ఇస్ ఎ ఛాన్స్, ఆ AI కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ అయితే 3200, గర్ల్స్ కూడా ±around 100. అండ్ ECE 2700, గర్ల్స్ 2925. ట్రిపుల్ అయితే 6932, అలాగే 8584 ఫర్ గర్ల్స్. కమింగ్ టు నెక్స్ట్ క్యాంపస్ JNTU తర్వాత ఎక్కువ మంది OU అంటే గవర్నమెంట్ గురించి ఎక్కువగా గవర్నమెంట్ కాలేజీలో చేద్దాము, ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ ఈ యాంగిల్ ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉస్మానియా యూనివర్సిటీ ప్రిఫర్ చేస్తారు. లేదు ప్లేస్మెంట్ వైజ్ అట్మాస్ఫియర్ తర్వాత ఎక్కువ ప్యాకేజీలు రావాలనుకుని ఆలోచించే వాళ్ళు CBIT ఆలోచిస్తుంటారు. బట్ ఆన్ బార్ ఇప్పుడు ర్యాంకింగ్ ప్రకారం మీరు చూస్తే
రెండు ఆన్ పవర్ ఉన్నాయి. సిబిఐటి 2000 బాయ్స్ దగ్గర సిఎస్సి స్టార్ట్ అయితే 2471 గర్ల్స్. అదే ఓయూ తీసుకున్నప్పుడు 2500 అండ్ 2500 ఆన్ పవర్, అంటే 400-500 ర్యాంక్స్ వేరియేషన్ లో రెండు కాలేజీల కాంపిటీషన్ ఈక్వల్ గానే కనిపిస్తుంది. అలాగే సిఎస్ఎం ఓయూలో లేదు కానీ మన సిబిఐటిలో ఉంది ఛాన్స్. 2100 ఫర్ బాయ్స్ అండ్ 2753 ఫర్ గర్ల్స్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈస్ అవైలబుల్ ఇన్ సిబిఐటి. there 3599 and 3164. సైబర్ సెక్యూరిటీ ఇట్స్ ఆల్సో గుడ్ బ్రాంచ్. అంటే ప్రెజెంట్ ట్రెండ్స్ లో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. ఇది 3000 నుంచి 3000 బాయ్స్ కి, 4200 గర్ల్స్. అలాగే ఐటీ ఇట్స్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్, 4000 and 4500. నెక్స్ట్ ఈసీ 4200 ఫర్ గర్ల్స్. లిటిల్ బిట్ 1500 ఎక్సెస్ వచ్చిన కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ. 5696 వరకు ఉంది. అలాగే ట్రిపుల్ అరౌండ్ 10000 ర్యాంక్ కి either for boys or girls you can opt. Next coming to other important private college, ENR Vignan Jyoti Institute of Engineering and Technology, Bachpal lo ఉంటుంది. After CBIT the most preferred or on par with the CBIT preferred college ENR. దీంట్లో 1652 అంటే ప్రీవియస్ ఇయర్ లో కట్ ఆఫ్ ఉంది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ సంబంధించి. అలాగే గర్ల్స్ 1933 అరౌండ్ 2000. అలాగే సిఎస్ఎం 2200 అండ్ 2200 ఆన్ పార్ సేమ్ ఉన్నారు ఇద్దరు. ఇక్కడ మళ్ళీ అంటే నెక్స్ట్ ఏఐ అండ్ డేటా సైన్స్ సంబంధించి 2500. బాయ్స్ గర్ల్స్ చూడండి ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది, అంటే నియర్ బై ర్యాంకింగ్ లో ఈక్వల్ ఉన్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ 3500 అరౌండ్, ఇక్కడ 3800 అబో ఐటీ. అట్లాగే ఈసీ 4600 అండ్ ఈ ట్రిపుల్ ఈ వచ్చేసి అరౌండ్ 10000 ర్యాంక్. నెక్స్ట్ వాస్వి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది గండిపేటలో ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ కాలేజ్ అండ్ ఓల్డ్ కాలేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ వెరీ గుడ్ వన్. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి వాస్విలో. 2200 సిఎస్సి ర్యాంక్ తో మొదలైంది బాయ్స్ కి, సేమ్ గర్ల్స్ కి 2358. అలాగే సిఎస్ఎం వచ్చేటప్పటికి 2451, 2838 అరౌండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించి. ఏఐఎంఎల్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ప్రెజెంట్ లేవు, ఇయర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్లాగే ఐటీ 4000 అరౌండ్ ర్యాంక్. ట్రిపుల్ ఏ అయితే 12000, ఈసీ అయితే 6000. అంటే మీ స్టెప్ బై స్టెప్ ఒకసారి చూస్తుంటే ఒక 1000 ర్యాంక్ వేరియేషన్స్ లో మనకి నెక్స్ట్ కాలేజ్ మూవ్ అవుతూ ఉంటాము. అలాగే గ్రిడ్ రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మన నిజాంపేటలో ఉంటుంది. దీనిలో కూడా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4000, సిఎస్ఎం 4700 అరౌండ్. అట్లాగే ఏఐఎంఎల్ 5200, గర్ల్స్ అయితే కొంచెం ఎక్కువ 500 ర్యాంక్ అనే అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ, 5800 వరకు. అలాగే సైబర్ సెక్యూరిటీ 5900 అండ్ గర్ల్స్ కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది ఇక్కడ, 2000 ర్యాంక్ ఎక్సెస్ ఉన్నా కూడా సైబర్ సెక్యూరిటీలో 7500 వరకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది. అట్లాగే ఈసీ 6500 అండ్ 8000 ఫర్ గర్ల్స్, 13000 ఫర్ ట్రిపుల్. అండ్ కేఎంఐటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడలో ఉంటుంది. ఇది ఇందాక సార్ చెప్పినట్లు ఓన్లీ లిమిటెడ్ బ్రాంచెస్, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సంబంధించిందే కాలేజ్, ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ కాలేజ్ అంటారు దీన్ని. దీనిలో 5000 ర్యాంక్ అరౌండ్ సిఎస్ఎం కానీ సిఎస్సి కానీ మనకి ఛాన్సెస్ ఆర్. అట్లాగే టాప్ 10 లో ఉన్న ఇంకో కాలేజ్ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకి 6500 కంప్యూటర్ సైన్స్, 6800 అరౌండ్ సిఎస్ఎం దగ్గర ఉంటుంది. అట్లాగే మనకి ఇక్కడ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ వచ్చేసి 7800 ఆర్ 9000, గర్ల్స్ 9000. అట్లాగే ఇక్కడ మనకి ఐటీ 9000 అంటే 10000 అరౌండ్ ర్యాంక్ ఐటీ ఉండే ఛాన్స్ ఉంది. అంటే 10000 దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆప్ట్ చేసుకునే కాలేజ్ సివిఆర్. నెక్స్ట్ ట్రిపుల్ ఈసీ కూడా, అంటే ఈసీ 8800 దగ్గర ఉంది, బట్ ట్రిపుల్ కొంచెం దూరంగా అరౌండ్ 20000 దగ్గరకు వస్తుంది. తర్వాత సిబిఐటి వాళ్ళ కాలేజ్ నెక్స్ట్ ఎంజిఐటి, ఇట్స్ ఆల్సో గుడ్ కాలేజ్, సేమ్ గడిపేటలో ఉంటుంది, పక్కన ఉంటాయి సిబిఐటి అండ్ ఎంజిఐటి. ఇక్కడ 7000, 6500 సిఎస్ఎం సిఎస్సి నియర్ బై కాంపిటీషన్ ఉంది. 7400 నెక్స్ట్ మనకి ఈ బ్రాంచ్ కి వచ్చేటప్పటికి ఏఐఎంఎల్. అలాగే మనకి ఐటీ రిలేటెడ్ 9300 అంటే 10000 అరౌండ్.
ఈసీఈ ట్రిపుల్ 18,000 కూడా ఛాన్సెస్ ఉంది ఎంజీఐటీలో. నెక్స్ట్ బీవీఆర్ఐటి నర్సాపూర్లో ఉంటుంది, ఇది కూడా ఓల్డ్ కాలేజ్. ఇక్కడ చూడండి 8,000 అంటే సిఎస్సి కానీ సిఎస్ఎం కానీ 8,000. అలాగే మనకి ఏఎన్ఎల్ నియర్ బై 10,000 అంటే ఏఎన్ఎల్ ఛాన్స్ మనకి రావాలి, కాలేజ్ మంచిగా ఉండాలనే వాళ్ళకి బీవీఆర్ఐటి మంచి కాలేజ్ నర్సాపూర్లో. అట్లాగే ఈసీ ట్రిపుల్ అరౌండ్ 12,000, ట్రిపుల్కి వచ్చేటప్పటికి 23,000 అంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా ట్రిపుల్ వచ్చే ఛాన్స్ ఉన్న కాలేజెస్. అలాగే గర్ల్స్ ఉన్నది నారాయణ ఇన్స్టిట్యూట్ షేక్పేటలో ఉంటుంది. దీనికి అంటే గర్ల్స్ వైస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కాలేజ్ ఇదే ఇస్తున్నారు. 5,500 అరౌండ్ సిఎస్సి, 5,800 సిఎస్ఎం, అరౌండ్ 7,000 మనకి ఏఎన్ఎల్ రిలేటెడ్. అలాగే ఐటీ 8,500, 10,000 ఈసీ అండ్ 19,000 ట్రిపుల్ దగ్గర ఉన్నారు. నా నెక్స్ట్ ఉమెన్ స్పెషల్ ఉమెన్ కాలేజ్ ఇది కూడా బీవీఆర్ఐటి నిజాంపేటలోనే ఉంటుంది. ఇది కూడా అంటే బచ్పల్లి నిజాంపేట కాంబినేషన్ ఏరియాది. అరౌండ్ 9,000 సిఎస్సి, 9,000 ఆల్మోస్ట్ సిఎస్ఎం. అంటే ఇక్కడ మధ్యలో బ్రాంచెస్ ఇవ్వలేదు, ఏఎంఎల్ డేటా సైన్స్ అలాగే ఐటీ సంబంధించి లేవు. ఈసీ ట్రిపుల్ 12,000 20,000 దగ్గర ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా టాప్ కాలేజెస్ మనం డిస్కస్ చేసి కేటగిరీ వైజ్ ఒక కాలేజీకి అంటే ఈ ఫైల్ ఈ ఫోల్డర్ మీకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. అయినా సరే ఒక్కసారి ఒక సిబిఐటి కాలేజీలో అన్ని బ్రాంచెస్కి ఎలా ఉన్నాయి కట్ ఆఫ్లు అనేది ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దామని. సో సిబిఐటి గడ్డిపేటలో ఉన్నదానికి సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓసీ బాయ్స్ చూసుకుంటే 2053, ఓసీ గర్ల్స్ 2471, కేటగిరీ వైజ్ బీసీఏ వాళ్ళకైతే 4164 ఛాన్స్ ఉంది. అలాగే బీసీఏ గర్ల్స్కి 5517, బీసీబీ బాయ్స్కి 2053 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి, గర్ల్స్కి 2495, బీసీసీకి వచ్చేసరికి అదే 4033. అలానే గర్ల్స్ కూడా సేమ్ ఉంది ఇక్కడ. బీసీడీ బాయ్స్కి 2307, అలానే గర్ల్స్కి 3046. కంప్యూటర్ సైన్స్ చూసుకోండి 3046 ఫర్ బీసీబీ గర్ల్స్. అలానే బీసీఈ కేటగిరీ కింద వచ్చేసరికి 3481 అండ్ 4758. అలానే ఎస్సీ బాయ్స్ వచ్చేసరికి కట్ ఆఫ్ ర్యాంక్ 14,488. ఎస్సీ గర్ల్స్ వచ్చేసరికి సేమ్ మోరాల్ సేమ్ ఉంది. అలానే ఎస్సీ గర్ల్స్ ఎస్సీ కేటగిరీలో కూడా కేటగిరీ 1, 2, 3, 4 ఉన్నాయి మనకి. ఈ మూడిట్లో కూడా అరౌండ్ 14,000 ఇది 10,000, 11,000 ఉన్నాయి. ఎస్టీ కేటగిరీకి ఎస్టీ బాయ్స్ వచ్చేసరికి మళ్ళా 13,835 ఫర్ బాయ్స్, 16,351 ఫర్ గర్ల్స్. అండ్ నాన్ లోకల్ అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసరికి బాయ్స్ గర్ల్స్ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది చూసుకోండి. 2122 అండ్ 2509 ఫర్ సిబిఐ. లైక్ దట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి కేటగిరీ వైజ్ ఎలా చెక్ చేసుకోవాలి, మన ర్యాంక్ని బట్టి ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి డిమాండ్ ఉన్న కోర్సులు ఏముంటాయి అనేది ఫ్యూచర్ కోర్సెస్ దృష్టిలో పెట్టుకొని బ్రాంచ్ తీసుకోవాల్సి ఉంటుంది. రిగార్డింగ్ ఐటీ కానీ ఐటీలో ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జాబ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం ఏ కోర్సు తీసుకోవాలి. ఒకసారి ఎక్స్పర్ట్ డెసిషన్ తీసుకొని ఫ్యూచర్ చూసుకుంటూ కూడా బ్రాంచ్ వైజ్ రావచ్చు. మ్యాథ్ అండ్ కంప్యూటింగ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఫ్యూచర్లో. విఎల్ఎస్ఐ ఉన్న కోర్సులు కానీ ఈసీకి డిమాండ్ ఎక్కువే వస్తుంది. ఇంతకుముందు ఈసీ ఎక్కువ తీసుకుని తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇచ్చేవాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. సో ఆ బ్రాంచెస్ తీసుకుంటే మాత్రం ఐటీలో అయితే ఇలానే ఉంది. దాదాపుగా ఇక్కడ సిబిఐటీలో 4,002 నుంచి బాయ్స్కి 456 చెప్పాము ఆల్రెడీ. కేటగిరీ వైజ్ కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దీంతో పాటు మన దగ్గర ఉన్న ఫెసిలిటీ కూడా ఒకసారి చెప్తున్నాము. ఎవరైతే 93% కంటే ఎక్కువ తెచ్చుకుని గ్యారంటీగా నేను ఎన్ఐటీ క్రాక్ చేయాలి, ఐఐటీ క్రాక్ చేయాలి అనే ఎయిమ్ తోటి లాస్ట్ డే వరకు కూడా హార్డ్ వర్క్ చేస్తామనుకునే ఆస్పిరెంట్స్కి స్టూడెంట్స్కి మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఫస్ట్ టైం రాసినప్పుడు సరిగా రాసుకోకపోవచ్చు, కోచింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం కేటగిరీ అయితే మాత్రం 80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అదే ఆ కాంపిటీషన్ లేకుండా సరదాగా రాద్దాం అనుకుంటే వద్దు. సీరియస్ ప్రిపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 93 అబోవ్ ఉన్న వాళ్ళకి
మనం ఇక్కడ జేఈ మెయిన్స్లో 93% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి, లేదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 975+ వచ్చిన వాళ్ళకి, ఈఏపీ సెట్లో బిలో 5000 ర్యాంక్ తెచ్చుకొని ఈ కేటగిరీ ఫిల్అప్ అయి ఉంది, లేదు నాకు స్ట్రాంగ్ డిజైర్ ఉంది, నేను ఫస్ట్ టైం మెయిన్స్ లేదంటే అడ్వాన్స్ సరిగ్గా రాసుకోలేకపోయాను, లెట్ మీ ట్రై ఫర్ వన్ మోర్ టైం, నేను ఇంకోసారి చాలా ఎంతమంది చేసి మిస్టేక్ చేయకుండా నేను కష్టపడతాను అనుకున్న వాళ్ళకి మా టీం నుంచి మా కాలేజీ నుంచి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. యూ కాంటాక్ట్ us for our toll free number or contact us directly. We are offering free coaching for all the students who secured 93% or above in JEE Main, intermediate 975+ వచ్చి EAP set లో 5000 బిలో ఉన్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇస్తాం. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఇన్నెట్ అండ్ అదర్ అవుట్ సైడ్ ఆల్సో. ఎవరైనా సరే మన కాంటాక్ట్ నెంబర్కి 70365 అండ్ 1111 కాంటాక్ట్ అయినా పర్సనల్ కాంటాక్ట్ అయినా అవర్ టీమ్ ఈస్ రెడీ టు ఆఫర్ యూ ఫ్రీ కౌన్సిలింగ్ ఫర్ EATG, EAP set or JOSA counseling. All the best for all of you. సో బ్రాంచెస్ వైజ్ వేటికి డిమాండ్ ఉంది ఈ ఏఐ యుగంలో అంటే గ్యారంటీగా ఎప్పటికీ నిలిచేది ప్యూర్ సైన్సెస్ అంటాం మనం, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. అయితే ఈ బ్రాంచ్ డైరెక్ట్గా మనకి ఈఏపీ సెట్ ద్వారా అవైలబిలిటీ ఉండదు, ఐఐటీస్ ట్రిపుల్ ఉంటాయి. ఈసీఈ విఎల్ఎస్సి అయితే ఈసీ ఎలాగో ఉంది, దాంతో పాటు అది నేర్చుకోవడానికి రోబోటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది కూడా డైరెక్ట్ బ్రాంచెస్ ఉండవు, మనం ఇంట్రెస్ట్ పెట్టి కొన్ని నేర్చుకోవాల్సి ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో దాని గురించి కూడా ఒకసారి చూసుకుంటే సిఎస్సి తీసుకుంటే సెటిల్ అయిపోతాం అన్న రోజులు పోయినాయి చెప్తున్నారంటే కూడా ఏఐ టూల్స్ మిగతా వచ్చేసినాయి కాబట్టి గ్లోబల్ టెక్ కంపెనీలో ల్యాబ్స్ ఎక్కువనేవి ఇలా చాలా వింటూ ఉన్నాం. సో ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ మనం చేయాలనుకుంటున్నామో దాంతో పాటు ఈ బ్రాంచెస్ గురించి తీసుకోవచ్చు. అలాగే రీసెంట్ గురించి పీడిఎఫ్ కావాలంటే మన దాంట్లో ఎంటర్ అయ్యి హాయ్ అని పెడితే మనం పంపుతాం, అది ఒకసారి ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ జేఎన్టీయూ సైట్ నుంచి అయినా సరే ప్రీవియస్ సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ దట్ వన్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ us, we will send that PDF to you. JEE మెయిన్స్లో 93% కంటే ఎక్కువ వచ్చిన, ఐపీఈ మార్క్స్ 975 కంటే ఎక్కువ వచ్చిన, ఈఏపీ సెట్ ర్యాంక్ <5,000. ఈ కేటగిరీ ఫుల్ఫిల్ అయ్యి అన్నీ ఏం కాదు, ఏది ఫుల్ఫిల్ అయినా కేటగిరీలో మనకి 80% కంటే ఎక్కువ వచ్చినా సరే లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. 703651111. స్కూల్ నెంబర్ అయినా చూసుకోండి. ఈ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ యూ విల్ బి బెనిఫిటెడ్. లాస్ట్ 2 yearsలో మన దగ్గర తీసుకొని బెనిఫిట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ NITIలో చాలా మంది జాయిన్ అయ్యారు గత 2 సంవత్సరాల నుంచి. యూ కెన్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ ఫర్ గెటింగ్ ఏ గుడ్ ర్యాంక్ అండ్ జాయినింగ్ ఇన్ IITs, NITs or IITs or getting below 10,000 rank for state EAP sets also. వాటన్నిటికీ యూజ్ఫుల్ అవుతుంది. మీకు కెరీర్ పరంగా చాలా హెల్ప్ అయ్యే దానికోసం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ టు ఆల్.